ఏ కులమైనా అభ్యుదయ శిఖరాలను అధిరోహించాలి అని అంటే గీతా ప్రబోధం అనేది ప్రత్యేకమైనది. ఇది ఎవరు రాశారు? దీన్ని విదేశాలకు చెందిన ప్రముఖ తత్వవేత్త వారెన్ హామిల్టన్ రాశారు. గీత యొక్క జ్ఞానం గాంధీగారు చెప్తారు, వ్యక్తిత్వాన్ని పెంపొందించి లక్ష్యాన్ని నెరవేర్చి మరియు కర్మని కర్మయోగం చేసే గ్రంథమేదైనా ఉంటే అది గీత అని. నాకు పాలు పట్టి శరీరాన్ని పోషించిన తల్లి అయితే నన్ను విడిచి చనిపోయింది. కానీ బ్రిటిష్ వారితో పోరాడుతూ నేను మనశ్శాంతితో నిద్రపోగలుగుతున్నానంటే గీతామాత ఒడిలోకి వెళ్లడం వల్ల అని గాంధీగారు అన్నారు. రహ్యానా తయాబ్ వద్దకు మదన్ మోహన్ మాలవీయ సీనియర్ పాత్రికేయులు చేరుకుని, నువ్వు ముస్లిం అమ్మాయివి, నీది బ్రహ్మచారి జీవితం, ఇంకా కృష్ణుడి పట్ల భక్తితో ఉంటావు, అందుకే నీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం. నువ్వు 1 గంట పాటు కృష్ణుడి భక్తిలో లీనమై ఉన్నావు, మేం బయట కూర్చున్నాం. నువ్వు చెప్పు, నీకు కృష్ణునిపై అమితమైన భక్తి ఎలా వచ్చింది? రహ్యానా తయ్యబ్ చెప్పింది, మా నాన్నగారు అబ్బాస్ తయ్యబ్ గాంధీగారి స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరు. గాంధీగారి ఉపన్యాసం వినడానికి వెళ్ళాను. గాంధీగారు గీతను మెచ్చుకున్నారు. అప్పుడు నేను గీతా గ్రంథాన్ని తీసుకుని వచ్చాను. ఇందులో ఏ మతం యొక్క నింద లేదు, ఏ పంధాని, ఏ వర్గాన్ని పొగడలేదు, నిందించలేదు. మానవీయ వికాస మాటలున్నాయి. దాని జ్ఞానం ఎంత లోతైనదంటే చదివేటప్పుడు సందేహాలు వస్తాయి, పరిష్కారాలు దొరుకుతాయి. కొన్నిసార్లు పరిష్కారం దొరకకపోతే చదువుతున్నప్పుడు నేను దానిని నా దిండుపై ఉంచుతాను. అప్పుడు ఈ దేవుడు కన్నయ్య స్వయంగా నాకు కలలో పరిష్కారం ఇస్తాడు. అలాంటి అల్లాను ఎలా మర్చిపోగలుగుతాను? అప్పటి నుండి నేను శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా. గీతలో అటువంటి అమృతంతో నిండి ఉంది. మీరు చదువుతున్న కొద్దీ బుద్ధి స్వచ్ఛంగా మారుతుంది. ఎన్నో రహస్య ప్రశ్నలు తలెత్తుతాయి, సమాధానాలు కనుగొనబడతాయి. గీతలో కొన్ని శ్లోకాలు పఠించడం, గోవింద నామాన్ని స్మరించడం, సాధువుని దర్శించడం వల్ల కొన్ని కోట్ల తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి అన్ని గ్రంథాలకు అధిపతి గీత. వివేకానందుడు విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయనని ఎగతాళి చేయటానికి అన్ని మత గ్రంథాలను గీతకు పైన ఉంచి గీతను అత్యల్ప అని పిలిచారు. ఇక వివేకానందునితో, నువ్వు ఆ పేద దేశానికి ప్రతినిధిగా వచ్చావు అన్నారు. నీ పుస్తకం అన్నిటికంటే కిందన ఉంచబడింది. ఆయన అన్నారు, మీకు బాగానే తెలుసు, మీరు బాగానే గౌరవం ఇచ్చారు అని. అన్ని మతాలు, పంథాలు, ధర్మాలు మూల స్వరూపమైన గీతాజ్ఞానం నుంచి ఆవిర్భవించాయి అని. ఇది వైదిక జ్ఞానము, అన్నిటికీ మూలము. మీ యూరప్ యొక్క కల్చర్, ఈ భారతీయ సంస్కృతి ఆధారంపైనే ఔన్నత్యం గురించి కొంచెం చెప్పగలుగుతున్నారు. అన్ని ధర్మాలను వదిలేసి నా శరణంలోకి రా. 5260 ఏళ్ల క్రితం గీతలో ఏదైతే ఉందో అదే 2500 సంవత్సరాల తర్వాత బైబిల్లో వచ్చింది. 5200 సంవత్సరాల క్రితం మహాభారతంలో వచ్చిన విదుర వచనములు. ఆత్మ ప్రతికూలాని పరేషాం న సమాచరే. మీకోసం మీరు కోరుకోని అలాంటి ప్రవర్తన ఇతరులతో కూడా చెయ్యవద్దు. మీరు కోరుకోరు నన్ను ఎవరైనా మోసం చేయాలని, మీరు కోరుకోరు నన్ను ఎవరైనా అవమానించాలి అని, మీరు కోరుకోరు నన్ను ఎవరైనా బాధ పెట్టాలి అని. ఇతరులతో కూడా అలా ప్రవర్తించవద్దు. అప్పుడు మీరు కూడా అలాంటిది పొందరు. ఎవ్రీ యాక్షన్ క్రియేట్ ఎ రియాక్షన్. మీరు ఇచ్చిందే మీకు తిరిగి వస్తుంది. అందుకే ఆత్మ ప్రతికూలాని పరేషాన్ న సమాచరేత్ అనే విదుర నీతి మహాభారతంలో వచ్చాక అదే 2500 సంవత్సరాల తర్వాత బైబిల్లో వ్రాయబడింది. డు నాట్ డూ అన్టు అదర్స్ అని. అందుకే సోదరులారా, ఈ గీత ప్రతి దానికి మూలంగా ఉంచబడింది. కాబట్టి మీ తెలివితేటలు మేము గౌరవిస్తున్నాము. అన్ని మతాలు, శాఖల యొక్క మూలం గీతా జ్ఞానమే. ఇది ఉపనిషత్తుల యొక్క అమృతము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
ఆ తరువాత వివేకానంద ఆత్మ భావనతో అందరినీ ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు. అయితే 5 నిమిషాలే ఇచ్చారు. వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్లో మోర్ అంటూనే ఎంతో ఎంతో సమయం పెంచుకుంటూ వెళ్ళారు. 100 ఏళ్ల తరువాత మేము అక్కడికి వెళితే 700 మంది వక్తలున్నారు. వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్లో మా కోసం 30 నిమిషాలు వాళ్ళు ఉంచారు. అది 55 నిమిషాలు కొనసాగింది. రెండవసారి మాకు గంటంపావు ఇచ్చారు. అది 1:55 నిమిషాలు కొనసాగింది. ఈ గొప్పతనం భారతీయ సంస్కృతిది, ఒక వ్యక్తిది కాదు. చైనా గోడకి ప్రసిద్ధి చెందింది, కువైట్ పెట్రోలియంకి ప్రసిద్ధి, అమెరికా డాలర్కి ప్రసిద్ధి చెందింది. గీత యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము, సంతులు ఇప్పటికీ ప్రపంచంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు శాంతి, స్వచ్ఛమైన జీవితం కోసం. ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎంతటి అధికార శిఖరాన్ని అధిరోహించినప్పటికీ, ఎంతటి ధన సంపాదన వరకు చేరుకున్నా జీవితంలోకి గీతాజ్ఞానం రానంత వరకు శాంతి మరియు సుఖాలకు ఆ వ్యక్తి దూరంగానే ఉంటాడు. శాస్త్రాలు చెబుతాయి, అనిత్యాని శరీరాణి, మీ శరీరం అనేది అనిత్యం. వైభవో నైవ శాశ్వత, వైభవం కూడా శాశ్వతంగా ఉండదు. అలాగే అధికారము, ధనము కూడా. నిత్య సన్నిహితో మృత్యు, మీరు రోజు మృత్యువు వైపు వెళ్తున్నారు. కర్తవ్యో ధర్మ సంగ్రహ, మీ కర్తవ్య ధర్మ ఖజానాన్ని సంగ్రహించండి. ధర్మం అంటే ఏమిటంటే ఏదో సాంప్రదాయ విశేషం గురించి మాట్లాడటం కాదు. ధర్మం అంటే సనాతన ధర్మం చెప్పింది. మొత్తం బ్రహ్మాండాన్ని ధరించినదే ధర్మము అని. అది ధర్మం. ఇప్పుడు ఉన్న అన్ని శాఖలు, మతాలు మరియు మజాబులు వారి వారి సొంత దృష్టిలో వారి స్థానాల్లో బావున్నాయి. అయితే వాటిలో శుభప్రదమైనది వైదిక సంస్కృతిలోని ఉన్న అమృతము. మరి వైదిక సంస్కృతి చెబుతుంది, మీరు ఇతరులతో చేసే ప్రవర్తన వర్తమానంలోనూ మరియు భవిష్యత్తులో వారి మంచి కోరి చేస్తే మీరు ధర్మంగా చేస్తున్నట్లు. పిల్లాడికి స్నానం చేయిస్తారు, వాడు కోపంగా ఉంటారు. వాడికి మందులు తినిపిస్తారు, మరి పిల్లవాడు కలత చెందుతాడు లేదా కోపంగా ఉంటాడు. మీరు ఏ పాపము చేయటం లేదు, హింసను చేయటం లేదు. పిల్లవాడిని బెదిరిస్తారు, మందులు వేసుకోకపోతే పోలీసులు పట్టుకుంటారని. కానీ ఆ అబద్ధం చెప్పే పాపం మీకు రాదు, ఎందుకంటే మీకు వాడి హితమే ముఖ్యం కాబట్టి. బౌద్ధ మతంలో కరుణకు ప్రాధాన్యత ఉంటుంది. క్రైస్తవంలో ప్రేయర్కు ప్రాధాన్యత, ప్రార్థనకి. ఇస్లాంలో విశ్వాసానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇస్లాం ప్రమాదంలో ఉంది, నడవండి. లేదా ఎందులోనో రాసి ఉంది, చెయ్యండి. మీ హిందూ మతంలో సనాతన ధర్మంపై విశ్వాసము, దాని యొక్క మహిమ ఉంది. మహిమ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అహింస యొక్క మహిమ, కరుణ యొక్క మహిమ, ప్రార్థన యొక్క మహిమ కూడా ఉంది. కానీ సనాతన సంస్కృతి యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు ఎవరితో వ్యవహరిస్తారో వారి ప్రస్తుత భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. ఈ దృష్టితో మీ యొక్క ప్రవర్తన ధర్మంగా పరిగణించబడుతుంది. యతో ధర్మ తతో జయ, యతో ధర్మ తతో అభ్యుదయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఇప్పుడు మీరు 5 పాండవులైనప్పటికీ, కౌరవ సేన పెద్దదైనప్పటికీ, మీ యొక్క ఉద్దేశం బహుజన హితమే అయినట్లయితే మీకు మంచే జరుగుతుంది. మీ లక్ష్యం వ్యక్తిగత స్వార్థమైతే మీరు పెద్ద మనుషులైనా కూడా చతికిలబడతారు. మీ యొక్క లక్ష్యం, ఉద్దేశం బహుజన హితమైతే మీరు చిన్నవారైనా పూజ్యనీయులవుతారు.